ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి ఆలయం ఇది వైఎస్ఆర్ కడప జిల్లాలోని ఒక ప్రముఖ పురాతన పుణ్యక్షేత్రం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఈ ఆలయాన్ని ఆంధ్ర భద్రాచలంగా పిలుస్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి ఏటా శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఇక్కడే అధికారికంగా పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పిస్తుంది. ఇంకా ఈ ఆలయంలోని గర్భగుడిలో సీతారామ లక్ష్మణుల విగ్రహాలు విడివిడిగా కాకుండా ఒక పెద్ద శిలపై చెక్కబడి ఉంటాయి. అందుకే ఈ ప్రాంతాన్ని ఏకశిలా నగరం అని కూడా పిలుస్తారు. అంతేకాదు త్రేతాయుగంలో రాముడు సీతా లక్ష్మణులతో కలిసి దండకారణ్యంలో సంచరిస్తున్నప్పుడు ఈ ప్రాంతంలోని మృకుండు మహర్షి, శృంగి మహర్షి రాక్షస బాధల నుండి తమ యజ్ఞాన్ని రక్షించమని శ్రీరాముని ప్రార్థిస్తాడు. మహర్షుల కోరిక మీదకు శ్రీరాముడు సీతా లక్ష్మణ సమేతుడై దుష్ట శిక్షణ చేసి యాగాన్ని రక్షించాడు. అందుకు కృతజ్ఞతగా ఆ మహర్షులు సీతారామ లక్ష్మణ రూపాల్ని ఒక పెద్ద రాతిపై చెక్కించారు. ఆ మహర్షులు చెక్కించిన ఈ అద్భుతమైన ఏకశిలా విగ్రహాలకు సాక్షాత్తు రామభక్తుడైన జాంబవంతుడు ప్రాణప్రతిష్ఠ చేశాడు. అంతేకాదు ఈ చారిత్రక మరియు ఆధ్యాత్మిక సంబంధాన్ని గౌరవిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం ఒంటిమిట్ట ఆలయ సమీపంలోని చెరువులో 108 అడుగుల భారీ జాంబవంతుడి విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధం చేసింది. ఇంకా ఆంధ్ర మహాభాగవతంలో రచించిన తెలుగు మహాకవి బమ్మెర పోతున ఈ ఆలయంలో రాముడికి తన గొప్ప రచనను సమర్పించాడు. ఇంకా పదకవిత పితామహుడు తాళ్లపాక అన్నమాచార్య ఈ క్షేత్రాన్ని దర్శించి ఇక్కడి కోదండరాముడిపై ఎన్నో అద్భుతమైన కీర్తనలు రచించారు. ఇంకిక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సింది, సాధారణంగా అన్ని రామాలయాల్లో స్వామివారితో పాటు హనుమంతుడి విగ్రహం ఉంటుంది. కానీ ఇక్కడ హనుమంతుడి విగ్రహం ఉండదు. ఎందుకంటే రామాయణం ప్రకారం శ్రీరాముడు వనవాసం చేస్తున్నప్పుడు అరణ్యకాండలో ఈ ఒంటిమిట్ట ప్రాంతాన్ని సందర్శించాడు. ఆ సమయంలో శ్రీరాముడికి ఇంకా హనుమంతుడికి పరిచయం కాలేదు. శ్రీరాముడు హనుమంతుడిని మొదటిసారిగా కలిసింది కిష్కింధ కాండలో. ఇక్కడ ప్రతిష్ఠించిన ఏకశిలా విగ్రహం అరణ్యవాస కాలం నాటిది. అందుకే ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం ఉండదు. కానీ గర్భగుడి వెలుపల ప్రధాన ఆలయానికి కుడివైపు ఆంజనేయ స్వామి కోసం ప్రత్యేక ఉపాలయం నిర్మించారు. ఇంకా సాధారణంగా అన్ని రామాలయాల్లో శ్రీరామనవమి రోజున మధ్యాహ్నం వేళ కళ్యాణం జరుగుతుంది. కానీ ఒంటిమిట్టలో మాత్రం చైత్ర శుద్ధి చతుర్థి రోజున అంటే పౌర్ణమికి ముందు రాత్రి వేళ పండు వెన్నెల్లో కళ్యాణం నిర్వహిస్తారు. అంతేకాదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి ఏటా ఒంటిమిట్టలో నిర్వహించే శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం కోసం ఒక ప్రత్యేక మరియు విశాలమైన కళ్యాణ వేదికను ఏర్పాటు చేసింది. ప్రతి సంవత్సరం ఇక్కడ జరిగే స్వామివారి కళ్యాణం కన్నుల పండుగగా అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈ అద్భుత ఘట్టాన్ని చూసేందుకు రాష్ట్ర నలుమూల నుండి లక్షలాది సంఖ్యలో భక్తులు తరలి వస్తారు. ఇంకా ఈ క్షేత్రం గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఇది కేవలం ఒక పుణ్యక్షేత్రం మాత్రమే కాదు, ఇది మన శిల్పకళా వైభవానికి మరియు రామాయణ ఇతిహాసానికి సజీవ సాక్ష్యం. ఇంకిక్కడ నిత్యం అన్నదానం జరుగుతుంది. ఇంకా ఈ ఆలయానికి సంబంధించిన మరిన్ని విశేషాలు, టైమింగ్స్ నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, చూడండి. కుదిరితే ఈ కోదండ రామస్వామి దర్శనం చేసుకోండి. జై శ్రీరామ్.